మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచున్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 12వ అధ్యాయము 48వ వచనం. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయచూతురు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నిన్ను నీవు తెలుసుకో. ప్రియులారా, పాపం చేసే వ్యక్తి జ్ఞానాన్ని బట్టి దేవుని తీర్పులో వేరు వేరు స్థాయిలు ఉంటాయని ఈ వచనం చెబుతుంది. తెలియక చేసిన పాపములను గురించి లేవియ కాండములోని 4వ అధ్యాయం మొత్తం రాయబడింది. మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నది. ప్రియులారా, 9 యోహాను సువార్త 9వ అధ్యాయం 41వ వచనములో ప్రభువు చెప్పారు. అంతేకాక ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అని రోమాపత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చెబుతుంది. ప్రియులారా, తెలియక అవిశ్వాసము వలన పాపము చేశాను గనుక తాను కనికరింపబడ్డానని తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో పౌలు చెప్పారు. పరిశుద్ధాత్మకు విరోధముగా చేసే దూషణ క్షమించరానిదని యేసు చెప్పిన దూషణ పాపము గురించి చెబుతున్నారు. కాబట్టి పౌలులోని అజ్ఞానం అతనికి 2వ అవకాశాన్ని కలుగచేసింది. అతడు సత్యాన్ని గమనించిన తర్వాత, తన్ను తాను తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా దూషించడం కొనసాగిస్తే నిశ్చయముగా మూల్యాన్ని చెల్లింపవలసి ఉండేది. ప్రియులారా, దేవుని చిత్తము గురించిన సంపూర్ణ ప్రత్యక్షత లేని వ్యక్తి క్రియలు ఎలా ఉన్నా అతడు నిరపరాధి అని చెప్పడం లేదు. ఒకవేళ తెలియక పాపము చేసినా కూడా అతడు ఇంకా అపరాధియే అని లేవియ కాండం 5వ అధ్యాయం 17వ వచనం స్పష్టం చేస్తుంది. దైవత్వాన్ని గుర్తించి అర్థం చేసుకోవడానికి ప్రజలందరిలో అంతర్గత దేవుని జ్ఞానం ఉందని రోమాపత్రిక 1వ అధ్యాయం 18-20 వచనాలు బయలుపరుస్తున్నాయి. ప్రియులారా, దేవుడు సత్యాన్ని ఇచ్చాడని, ప్రజలు సత్యాన్ని తిరస్కరించి మార్చారని, వారికి మినహాయింపు లేదనే అదే అధ్యాయం వివరిస్తుంది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, తీర్పు రోజు దేవుని ముందు నిలబడి దేవుడు న్యాయవంతుడు కాదని ఎవరూ చెప్పలేరు. మారుమూల ప్రాంతములో, ఏకాంత ప్రాంతములో జీవించిన ప్రతి వ్యక్తికి తన్ను తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చాడు. కనుక నిన్ను నీవు తెలుసుకుని తదనుగుణముగా నీవు నీ జీవితాన్ని మార్చుకో. పౌలు తన్ను తాను తెలుసుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు, పరిశుద్ధుడుగా చేయబడ్డాడు, దైవాశీర్వాదాలు పొందుకున్నాడు. ఇది నాన్న, మనమేమిటో మనలను మనం ఎరిగి ఉందాం, మనల్ని మనం తెలుసుకుందాం, మన జీవితాన్ని మార్చుకుందాం, దైవాశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మాకందరికీ మీరు అనుగ్రహించినందులకై మీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభువా. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి నాయన. ఏ విధమైన బలహీనతలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి.
ఎంతోమంది శారీరక అనారోగ్యాలతో బలహీనతలతో ఉన్నారు. అటు బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన ఆరోగ్యము, స్వస్థతనివ్వండి. నాయన సమస్యలతో ఉన్న వారికి సమాధానాన్ని ఇవ్వండి. నాయన నీ నామము ఎరుగక నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. వారి హృదయపు నేత్రములను తండ్రి మీరు తెరవండి. సత్యాన్ని గ్రహించి మారు మనస్సు అనుగ్రహించండి. నాయన రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. నీ సేవా పరిచర్య చేయించిన ప్రతి సేవకుని కూడా దీవించండి నాయన. వారు చేయించిన పరిచర్యలు తోడై ఉండండి. బలహీనులైన దైవజనులను బలపరచండి. దేవా, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ప్రభువా తండ్రి మీరే దీవించుమని, ఆశీర్వదించుమని నాయన తండ్రి నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో ప్రత్యేకించి నాయన తండ్రి అనేక మంది బిడ్డలు దూర దేశాలలో ఉంటున్నారు, దూర ప్రాంతాల్లో ఉంటున్నారు. వారందరినీ కూడా మీరు దీవించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన శక్తిని, జ్ఞానమును మీరు అనుగ్రహించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలున్నారు. వారిని మీరు దీవించి తండ్రి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించమని ప్రభువా ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచి మీరే నీ కృపాక్షేమములతో మమ్మల్ని అందరినీ కూడా నింపమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్.